ఎంత నమ్మకరం పని చేసావుబే. మాది చెల్లెలకి బేటాని పిల్లనిస్తామంటే ఇంత బెవకు పని చేస్తా. నమ్మి పిల్లను ఎంట పంపిస్తే నడి రాత్రి నట్టడి మీద వదిలిపోతాడు. అరే బద్మాష్, నీకే వదులుతాననుకున్నావువే. 7-14 లోకాల్లో ఎక్కడ ఉన్న పిల్కా బట్టు తీసుకొస్తాం, పిల్లనిచ్చి నిఖాసేస్తాం. అమ్మా అరే బొమ్మన్ కా బేటా, మాది అల్లుడు సయ్యద్ గడ్కి చూశారు. సయ్యదా అయితే ఆ సిద్ధయ్య గారు సాయిబా పోటీకొచ్చాడు. గురువుగారి పక్కలో దూరాడు. మనల్ని పక్కకు తోసాడు. ఇంటికాడ అమ్మ అప్పకి చెప్పకుండా వచ్చిన ఎవ్వరలా ఉంది. సాయం చేయకపోయినా అడ్డుపుల్ల వేద్దాం, అవతలికి తోసేద్దాం. కనిపెంచిన తల్లిదండ్రులను వదలి మేనల్లుడివన్న మమకారముతో పిల్లనివ్వడానికి సిద్ధపడ్డ మామను వదలి బావవన్న అనురాగముతో ఆత్మార్పణ చేసుకోదలచిన అందాల రాశిని వదలి ఏమిటి నాయన ఈ వైరాగ్యము? సర్వసంగ పరిత్యాగి వలె ఏమిటి ఈ కాషాయం? పరీక్షిస్తున్నారా స్వామి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆలుబిడ్డలు, చుట్టపక్కాలు అన్న మమతాబంధాలలో చిక్కి కృంగి కృషించి నశించడమే మానవ జీవితపు పరమావధి కాదు గదా. కడు దుర్లభమైన ఈ నరజన్మకు అర్థం చెప్పుట, పారమార్థికం సాధించుట మన ధర్మం కదా. అయినా తరతరాల నుంచి నర నరాలలో పునాదులు వేసుకున్న ఈ కులమతాల కంచుకోటలు అంతంత మాత్రాన పగులవు నాయన. అన్యమత గురువులను ఆశ్రయించిన నీకు నీ వారందరూ దూరము కావచ్చు. మతాంతరులుగా మారుస్తున్నామన్న ప్రతిష్ట మాకు రానూ వచ్చు. సంఘోపజీవనుడైన మానవుడు ఆ సంఘానికి దూరమై బ్రతుకలేడు నాయన. ఆ సంఘ బహిష్కృతుడై మనుగడ సాగించనూ లేడు. సర్వం పరబ్రహ్మ స్వరూపమని, లోకం ఏకైక కుటుంబమని చాటి చెప్పే మీ సత్యబోధమే దీనికి సమాధానం. భగవత్ సాన్నిధ్యానికి కులమతాలు భంగకారాలైతే అవి నాకు అవసరం లేదు స్వామి. మోక్ష ప్రదాతమని మేము ఆశ్రయించాను. ఇక మీ చరణములే నాకు శరణ్యము. అరే భడ్వా సయ్యద్, సిగ్గులేదు బే, సిగ్గులేదు. అమ్మా అయ్యా మాట ఖాతరు చేయకుండా అల్లాకి ద్రోహం చేస్తావు. ఈ కాఫీర్ కాళ్ళు పట్టుకుంటావు. బికారి వేషం చేసి కొంగ జపం దొంగ జపం చేస్తావు. మాది భక్తికి మోసం చేస్తావు. నమ్మి పిల్లను ఎంట పంపిస్తే నడి రెత్తి నట్టడిలో వదిలిపెట్టిపోతావు. ఈ కాసిం తడక నీకు తెలియద్దే. మీ అయ్యా ఊరుకున్నా, ఈ మామయ్య ఊరుకునేది లేదు. అయ్యా లేడు, మామయ్య లేడు. నీ పిల్ల వద్దు, ఇల్లు వద్దు, భవబంధాలిక వద్దు. నేను రాను. మాటలు నేర్చావుబే ముస్లిమాన్. పిల్లలకి పాడు బోధ చేస్తావు. మాయ మాటలు చెప్పి మనసు విరక్కొడతావు. నీకి పెళ్ళాం బిడ్డ ఘర్ తమాం అంతా కావాలా? ఈ బచ్చా అన్ని వదిలిపెట్టి నీ కాళ్ళు పిసుకోవాలా? శాబాష్, మర్యాదగా చెప్పి మా వాడిని ఇంటికి పంపు. నైతో రమ్మంటానికి పొమ్మంటానికి నేనెవరిని నాయన? వస్తే తీసుకువెళ్ళు. స్వామి, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటావు. ఆవే ఆవే. ఓం గురుభ్యో నమః. అరే ఆవే. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. అరే బ్రహ్మం, అరే బేటా బ్రహ్మం, మా మీద మంత్రం వేస్తావు. మాది మనుషులకి మీ మొత్తంలో కలుపుకుంటావు. దేఖో, కడప నవాబ్కి ఫిర్యాదు చేసి మఠం గిఠం పీకి పారేస్తాం. ఇది తోలు వలిసి మనిషి రూపం లేకుండా చేస్తాం. అల్లా ఏక్ హై అని నమ్మిన మన ముసల్మాన్ మొత్తంని రక్షించడానికి పైగంబర్ లాగా అవతారం చేసిన మీ ధర్మ పాలనలో ఈ కడప ముసల్మాన్ సంస్థానంలో ఏక్ ముసల్మాన్ కా ఛోక్రా ఇస్లాం కి వదిలిపెట్టి హిందూ మతం పుచ్చుకుంటాడు. కాఫీర్ కాళ్ళు పట్టుకుంటాడు. ఇది నవాబ్ గారి పాలనకే నల్లటి మచ్చ. ఎందుకు తెగించిన జాతి ద్రోహి, మతద్రోహి అయిన ఈ సయ్యద్ ను హుజూర్ వారు శిక్షించి మన మతం కాపాడ్వాలని మా మత గురువుల మన్వి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. మరి మన దృష్టికి ఎందుకు ఈ భేదం? మనకెందుకు ఈ మతోన్మాదం?
అల్లా అయినా హరి అయినా హరుడైనా అంతా ఒక్కటి. మనసు పెంచుకోలేక, విశ్వమానవ మమతను పంచుకోలేక, కూపస్థ మండూకము వలె మానవుడు జాతిమత విద్వేషాలతో పరిధిలేర్పరచుకుంటున్నాడు, అవధులు కల్పించుకుంటున్నాడు. అహంకారంతో, అంధత్వంతో ఆత్మజ్ఞాన శూన్యుడై మూఢుడగుచున్నాడు, మతమౌఢ్యుడుగా మారుచున్నాడు. ఇది మీ సంస్కారానికి ఆదర్శము కాదు, నవాబ్ గారి ధర్మపాలనకు నిదర్శనము కాదు. అరే చెప్ మత గురువుల మాట కాదంటావు? సాక్షాత్ అల్లాకి అవతారమైన మా నవాబ్ గారికి ముందు మారు మాట చెప్తావు? అరే చేతులు కట్టుకుని శత్రులాగా నుంచుంటావు. సలాం చేయబే. నా వందనాన్ని స్వీకరించే శక్తి, అర్హత నా గురుదేవునకు తప్ప మరెవ్వరికీ లేదు. బక్వాస్ బంద్ కరో బద్మాష్. చేసిన పనికి చెంపలు వేసుకొని సుల్తాన్ వారి పాదాల మీద పడక నీ గురువు గారి గొప్ప చెప్తావు. ఈ కూతా కూసిన నీ నాల్క కోసి పరాయంతే. నువ్వు చేసింది అచ్చా కామంటావు, నీ గురువు మాకంటే బడా ఆద్మీ అంటావు, నువ్వు సలాం చేయడానికి మాకు యోగ్యత లేదు అంటావు. హా దేఖో, ఆ బయట ఉన్న నల్ల బండ లోపలికి తెండి, నీ సలాం శక్తి చూస్తాం. देखो सैयद, ये पत्थर को सलाम करो, हम देखूंगा. ఈ నల్ల బండకు దండం పెట్టు, మేం చూస్తాం. కుల భేద మత భేదములు మచ్చమాయింప పోరాడు విప్లవ మూర్తియేని. సంఘ దురాచార సందోహమడలింప ప్రభవమందిన సామ్యవాదియేని. ప్రాజ్ఞులౌననగా కాలజ్ఞాన తత్వాల బోధించు సుగుణ సంపూర్ణుడేని. నిత్య సత్యవ్రత నిష్ఠాగరిష్ఠుడౌ మహనీయ సంఘ సంస్కర్తయేని. నా గురుడు వీరగురుడు వేదాగమముల భవ్య రూపము దాల్చు తపస్వియేని. అతని శక్తి నా భక్తి సమైక్యమంది అధికు సభలోన సాక్ష్యమీయంగవలయు. సయ్యద్, నీ గురు భక్తే ఇంత గొప్పదైతే నీ సలాంలు అందుకునే ఆ గురువు ఎంత గొప్పవాడో చూడవాలని ఉంది. అంత బడా ఆద్మీ, అచ్చా ఆద్మీ అని మాకి నమ్మకం కుదిరితే హుకుములు ఎన్నైనా జారీ చేస్తాం, గొప్పవాడని మా దేశంలో సాటిస్తాం. జల్దీ లేకే ఆవ్. ఆయన అనుగ్రహం. స్వర్ణఘాతకుండు గురుండు, గోఘాతకుండు శిష్యుండు. అవును పేరు భట్ట. అంతకు దగ్గర గంత, గంతకు దగ్గర బొంత. పదండు. ఆపుండు ఆపుండు ఆపుండు. ఆహా, ఏమి కలి ప్రభావము! వేద వేదాంగ విద్యా పారంగతులు, హిందూ మత పీఠాధిపతులు, బ్రహ్మ విజ్ఞాన విభులకు బ్రాహ్మణ ప్రభువులు నివసించు ఈ పుష్పగిరి అగ్రహారమున ధైర్యముగా వాహనం పెక్కి పయనించుటయా? దిగుండు దిగుండు. పాదచారులై తల వంచి నమస్కరించిపోవలే, లేదా వెనుదిరిగిపోవలే. కులమత సామ్యము, వేద విద్యా స్వామ్యము గలిగి వైదిక విజ్ఞాన వైభవోపేతులైన వారు మాతో వాదించి జయించి గాని మమ్ము దాటిపోజాలరు. భ్రష్ట మతావలంబకుల పాప భూయిష్టమగు పాదస్పర్శ చేయి పవిత్రీభూతంబగు ఈ పుష్పగిరి అగ్రహారంబు పాప పంకిలంబు కారాదు. ఈ మహాశైవ పీఠంబు అపవిత్రంబు కారాదు. మీరు చేసిన ఈ దుష్కృత్యములకు మా సభాపతులు వారి పాదాభివందనము కావిప్పుడు. పండితులారా, మహారాజులిచ్చిన మడిమాన్యములతో, అధిపతులిచ్చిన అగ్రహారములతో, ప్రజలు కట్టపెట్టిన పదవులతో మత్తెక్కి సాటి మానవులని ఈ విధముగా అవమానింపనవునా? సర్వేశ్వర సంభవమైన వేద విద్యకు మచ్చ తేనవునా? వీరప్ప, ఇక్కడ నీ పప్పులు ఉడకవు. ఎడమ చేతికి కుడి చేతికి హెచ్చు తగ్గులు లేవా? తలకు మలకు తారతమ్యమే లేదా? మిడిమిడి జ్ఞానముతో వితండవాదము చేయకు. ఎడమ చేయి తన పని చేయకున్నా కుడి చేతికి ఆ పని తప్పునా? తలకు మలకు చెలిమి లేకున్నా మనకు పుట్టువలుండునా? సృష్టిలో గాని శ్రీ విరాట్ పురుషుని దృష్టిలో గాని తారతమ్యములు లేవు.
తరతమ భావములు లేవు. రే వడ్రంగి, నీ వితండవాదం కట్టిపెట్టు. వేదాధికారం నీకెక్కడిదిరా? స్త్రీ సూత్రాది నేర్చులు వేద విద్యా ప్రసంగంపు చేయతగుదురా? నీవు మాతో వాదింప వేదవేదివా, నిగమాగమ సంవేదివా, ప్రాజ్ఞుడవా, సర్వజ్ఞుడవా? నేనేమీ కాదు, కాని యథార్థవాది. స్త్రీ శూద్రులకు వేదాధికారము లేదందురా. ఎంత విడ్డూరము, ఎంత విడ్డూరము! ఉపనయనాది సంస్కారములు, వేద పఠన పాఠనములు స్త్రీలకు గలవని పురాకల్పమును గ్రంథమందున్న విషయము తాము పరికింపలేదా, పఠింపలేదా? వేద విద్యా స్వరూపిణి వాణి సరస్వతి స్త్రీ కాదా? హరిహర బ్రహ్మల పసిబిడ్డలగా వించి పెంచిన అనసూయ సాధ్వి స్త్రీ కాదా? నూతన వధూవరులచే స్తుతించబడు అరుంధతీదేవి మాతంగుని కూతురు స్త్రీ కాదా? అద్వైత మత స్థాపకుడగు ఆదిశంకరుడు పాసించిన మాతంగ కన్య స్త్రీ కాదా? నాయనలారా, మాతృదేవో భవ అన్న వేదవాక్కును మరచితిరా. ఇక శూద్రుల విషయమందురా, ఇహపర ధర్మ సాధకమైన శ్రీమద్ రామాయణమును రచించిన బోయవాడు వాల్మీకి శూద్రుడు కాడా? పంచమ వేదముకు భారతీ సంహితి రచించిన పల్లెపడుచు మత్స్యగంధికుడు వ్యాస భగవానుడు శూద్రుడు కాడా? మోక్షప్రదంబగు భాగవతమును రచించిన శ్రీసుకుడు వ్యాసునకును చురుకకును పుట్టిన శూద్రుడు కాడా? అష్టాదశ పురాణములు మహర్షులకెల్లా వినిపించిన సూత మహర్షి శూద్రుడు కాడా? కాబట్టి సంస్కారమును బట్టియే కాని జాతి మాత్రముచే మానవులమని అనుకుని వారందరూ నీతిమంతులు, విద్యా వినయ సంపన్నులు కారు కాజాలరు. ఒరే సొంట, మాకే ధర్మపన్నములు నేర్పెదవటరా? వేదములకు అనర్థములకు విపరీతార్థములు కల్పించవటరా? ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. వాక్కులతో గాని పని చేతులతోనే చేసి చూపించు. హరి ఓం. మనసే